అండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం. దావీదును ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలు, స్వరమండలాలు, తంబురాలు, తాళాలు వాయించుచు బోరలు ఊదుచుండిరి. రైట్. ఎలా పాడుతున్నారండి వీళ్ళు పాటలు? తమకున్న పూర్ణ శక్తితో పాటలు పాడుతున్నారు. వాయిద్యాలు ఎలా వాయిస్తున్నారు? తమకున్న పూర్ణ శక్తితో వాయిద్యాలు వాయిస్తున్నారు. ఎందుకు అలా చేయాలి? ఇది ఎలా వస్తుందో, ఎలాంటి పవర్స్ వస్తాయో దాని ద్వారా ఏం చేస్తాం వచ్చే వారిలో చూసుకుంటాం, కానీ పవర్ రావడం గురించి నేను చెప్తున్నాను. నీవు పూర్ణ శక్తితో ప్రభువుకి పాటలు పాడు. డెఫినెట్గా నువ్వు పాటలు పాడి ప్రభువుని స్తుతించుతుండగా నీవు శక్తిని పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఏం డౌట్ లేదు. పూర్ణ శక్తితో పాడు. వాళ్ళు పాడుతున్నారు పూర్ణ శక్తితో వాళ్ళు పాడుతున్నారు. మన చర్చిలో ఎలా ఉంటుందంటే కొంతమంది చప్పట్లు కొడుతున్నప్పుడు ఈ రెండు చేతుల మధ్య ఏగలేమన్నా పడి చచ్చిపోతాయేమో నెమ్మది కొడతాడు. సౌండ్ జాగ్రత్త కొడతాడు. పాటలు పాడేటప్పుడు నెమ్మదిగా పాడతాడు. దేవుడు మహాకృప వలన మనకి ఇటు పక్కన కానీ అటు పక్కన కానీ ఎదురుగుంటా కానీ వెనకాల నుంచి కానీ మన సంఘానికి, మన చర్చికి ఏ ప్రాబ్లం లేదు. మనసారా ప్రభుని ఆరాధించుకోవచ్చు. దేవుని స్తోత్రం. శక్తితో పాడు. ఎందుకు నువ్వు మౌనంగా ఉంటావు? ఎందుకు చిన్నగా ఉంటావు? పాట ఎలా గమనిస్తూ ఉండాలంటే పాటను ఫస్ట్ లైన్ అయింది, మళ్ళీ దీన్నే పాడతారు కదా, రెండోసారి కలిపేయడమే, మళ్ళీ మూడుసారి కలిపేది. దేవుని కృపలు ఏంటంటే మన చర్చిలో కొత్త పాటలు ఎప్పుడోసారి అవుతుంటాయి. అనుకోకుండా కొత్త పాట వచ్చిందంటే దాన్ని అందరికీ అలవాటు అయితే తిప్పి కొడతాం. వాళ్ళు ఉన్న 2 పాటలు ఆరాధన 2 సార్లు, 2 పాటలు 2 సార్లు ఆరాధన, అంతే కదా ఉంటుంది. చివరి మళ్ళీ ఒకటి చేసుకుంటాం అనుకోండి, చిన్న కొసర అనమాట, ఫినిషింగ్ టచ్. పాడిన ప్రతిసారి నీ పూర్ణ శక్తితో పాడు. దేవుని స్తోత్రం. నువ్వు పాడు. దేవుణ్ణి గణపరచాలనుకున్నప్పుడు నెమ్మదిగా గణపరచరు. ఎవరో నెమ్మదిగా గణపరచరు. వీళ్ళు పొలిటీషియన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి జైలు కొట్టారు, జై 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 అంటాం. విన్నారా ఎవరైనా? ఎందుకు వెళ్ళలేదు? ఒక మనిషినే కాదు, ఎవరైనా ఒక వ్యక్తిని హెచ్చించేటప్పుడు అది నెమ్మదిగా చెప్పరు. ఎప్పుడు నెమ్మదిగా చెప్పరు. ఒక వ్యక్తిని హెచ్చించేటప్పుడు, ఒక వ్యక్తి గురించి జనరల్గా చెప్పేటప్పుడు, లేదా ఆ వ్యక్తి మీద సనిగేటప్పుడు సౌండ్ తక్కువ ఉంటుంది. ఆ వ్యక్తిని గణపరిచేటప్పుడు ఎవ్వరు మౌనంగా ఉండి నెమ్మదిగా చెప్పరు. నీకున్న పూర్ణ శక్తితో గొంతెత్తి పాడు. దేవునికి స్తోత్రం. అది దేవుని ప్రేమించటే. దేవుని కొనియాడుతున్నాం, దేవుణ్ణి పొగుడుతున్నాం. సైలెంట్ వద్దు. చప్పట్లు కొట్టేటప్పుడు కొన్ని చోట్ల చర్చిలో కొట్టనే ఉన్నాయని పక్కన పెట్టండి, చప్పట్లు కొట్టేటప్పుడు పాస్టర్స్ చెప్తుంటారు మధ్యలో, గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టి కొట్టుమా అని చెప్తుంటారు. నేను అనుకుంటాను చెప్దామని, ఏదో నేను ఈ మెసేజ్ మళ్ళీ చూసుకుంటా, రెఫరెన్స్లు చూసుకుంటా, ఇంకా దీన్ని ఏమి యాడ్ చేయాలి, ఈ పనిలో ఉంటాను. చెప్దామని అనిపిస్తుంది. మళ్ళీ మనసుకి ఏమనిపిస్తుంది అంటే చెప్తాడు, నా గురించి పడతాడు. నేను చెప్పాననుకో, పాస్టర్ చెప్పారు గట్టి కొట్టరా బాబు అని. అలా వద్దు. నీ పూర్ణ శక్తితో పాటలు పాడమని పూర్ణ శక్తితో వాయిద్యాలు వాయించారు భక్తులు పూర్ణ శక్తితో పాటలు పాడుతూ పూర్ణ శక్తితో వాయిద్యాలు వాయించారు వాళ్ళు. ఇశ్రాయేల్ అందరూ అంతే. ఇశ్రాయేల్ ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించినా వాళ్ళు మౌనంగా ఆరాధించరు. హల్లెలూయా. అలాగ పాటలు పాడతా ఎరికే గోళ్ళ బాగా కొట్టేసారు, పాటలు పాడతా కన్నాను ఆక్రమించేసుకున్నారు, పాటలు పాడతా రాజులు అయిపోయారు, పాటలు పాడతా రాజ్యాలు